ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలో 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను. నీ దుడ్డుకరే నీ దండం నన్ను ఆదరించును. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేశాను. యెహోవా మనకి కాపరి అయినప్పుడు మనకి ఏ లోటు ఉండదు. గాఢాంధకారపు లోయలో సంచరించను అంటే అంత ఇరుకైన కష్టాలు, బాధలు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉంటా అంటున్నాడు. నా కాపరి ఆయన అయినప్పుడు ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే 99 గొర్రెలు ఉండి ఒక గొర్రె తప్పిపోయినా కూడా మనం గొర్రెల కాపరిలు ఎతుకుతాడు, వదిలిపెట్టాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కరుణిస్తున్నాడు. ఎల్లవేళ్ళ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. గాఢాంధకారపు ఇలాంటి శ్రమలు మనకున్నను ఆయన తొలగించి సంతోషం, సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన్ని కీర్తించాలి, ఘనపరచాలి, స్తుతించి ఆరాధించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.